కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో 8వ నెల పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెలకు కార్తీక మాసము అని పేరు. హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. కార్తీక మాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రదమైనది. స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడింది. న కార్తీక సమో మాసో నకృతేన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం అనగా కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగముతో సమానమైన యుగమేదీ లేదు, వేదములలో సమానమైన శాస్త్రమేదీ లేదు, గంగా నది వంటి ఇతర నదేదీ లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాల యందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలను చేయలేని వారు ఆరిన దీపాలను వెలిగించుట వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. కార్తీక మాసంలో ఉభయ పక్షముల యందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంతో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యం ప్రధానమైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుగుతాయి. విశేషార్చనలు జరిపే భక్తులకు సదా శివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అసుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియ శివ. శివునికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తి నుంచుకొని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు, ఈతి బాధలు ఉండవు. శివునిని బిల్వదళములతో పూజించిన స్వర్గమున 1,00,000 సంవత్సరములు జీవించవచ్చును. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఎడభాగమున పార్వతి, కుడి భాగమున పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోష కాలంగా చెప్పబడింది. ప్రదోష కాలంలో శివారాధన, శివ దర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయాలలో ప్రార్థనలు, లింగార్చనలు, బిల్వార్చనలు వంటి పుణ్య కార్యక్రమములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలితాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన, ఉత్తమోత్తమమైన అర్చన ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయటం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలు ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణంలో రోజుకో అధ్యాయం పారాయణం చేయటం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నానం విశేషంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోణలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.